10 ఆరోగ్యకరమైన వేసవి పానీయాలు తాగటం వలన వేసవి సమయంలో చెమటల రూపంలో ద్రవాల నష్టం జరిగినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. మీరు బయట పనులు చేసినప్పుడు చెమట అధికంగా పడుతుంది. అంతేగాక వేసవిలో మీరు ఈత మరియు ట్రెక్కింగ్తో ఆనందించే సమయం. కానీ మీరు మీ శరీరంలో ఒక ఆరోగ్యకరమైన విధానంలో నీటి నిల్వలను మరియు ఎలక్ట్రోలైట్స్ నిర్వహించాలి. మీరు వేసవి సీజన్లో ఎక్కువ దప్పికతో శీతల పానీయాలు లేదా కార్బోనేటెడ్ పానీయాలు వంటి అనారోగ్య పానీయాలను ఆశ్రయిస్తారు. ఈ పానీయాలు మీకు క్యాలరీలను జోడించవచ్చు, కానీ చాలా అనారోగ్యంగా ఉంటాయి. మీరు వేసవిలో దాహం తీర్చుకోవడం కొరకు వివిధ ఆరోగ్యకరమైన వేసవి పానీయాల గురించి తెలుసుకోవాలి. ఈ పానీయాలు మీ శరీర ద్రవాలను నింపటమే కాకుండా చెమట రూపంలో కోల్పోయిన వివిధ ఎలక్ట్రోలైట్స్ను సరఫరా చేస్తాయి. ఇంటిలో తయారు చేసుకునే కొన్ని ఉత్తమ పానీయాలు: పుల్లటి వాటర్. ఓ గ్లాసు నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు మరియు నారింజ ముక్కలను ఉంచండి. ఈ నీటిని పుల్లటి రుచి వస్తుంది, అలాగే విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్యకరమైన పానీయంతో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలన వేడి దద్దుర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. నిమ్మకాయ మరియు పుదీనా పానీయం. ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనాకులు మరియు నిమ్మ ముక్కలు ఉంచి 15 నిమిషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత తేనె కలపాలి. ఇది వేసవి వేడి మరియు నిర్జలీకరణ నుండి మిమ్మల్ని రక్షించడానికి ఉత్తమ పానీయాలలో ఒకటి. ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ నుంచి జ్యూస్ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్ సి మరియు ఎలక్ట్రోలైట్ సమృద్ధిగా ఉంటాయి, అలాగే ఇది మిమ్మల్ని నిర్జలీకరణ నుండి రక్షిస్తుంది. ఇది ఉత్తమ ఆరోగ్యకరమైన వేసవి పానీయాలలో ఒకటి. ఈ పానీయంలో ప్రోటీన్లు సమృద్ధిగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఈ వేడి వేసవి రోజుల్లో ఇది మీ దాహం మరియు మీ ఆకలి సంతృప్తిని కలిగిస్తుంది. వేసవిలో వేడిని ఓడించడానికి చల్లని వెన్న తీసిన పాలను తీసుకోవాలి. పెరుగు పానీయం. ఒక కప్పు పెరుగులో కొన్ని నీళ్లు, జీలకర్ర, అల్లం ముక్కలు మరియు చిటికెడు ఉప్పు వేయండి. ఈ పానీయంను తయారు చేయడానికి బాగా కలపాలి. దీనిలో మంచి బ్యాక్టీరియా, ఆక్సీకరణ మరియు ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇది వివిధ రకాల వేసవి అంటువ్యాధుల నుంచి మిమ్మల్ని, మీ శరీరాన్ని రక్షిస్తుంది. పుచ్చకాయ పానీయం. పుచ్చకాయ జ్యూస్ చేయడానికి 2 స్పూన్ల నిమ్మరసం మరియు చిటికెడు ఉప్పు కలపాలి. ఇది వేసవిలో అవసరమైన అన్ని ఖనిజాలను మీ శరీరంకు సరఫరా చేస్తుంది. ఇది మీకు ఒక పరిపూర్ణ వేసవి పానీయంగా ఉంటుంది. రోజ్ పానీయం. నీటిలో కొంచెం కుంకుమ పువ్వు మరియు తాజా గులాబీ రేకులు వేసి కొంచెం సేపు మరిగించాలి. రాత్రిపూట అలా ఉంచి మరుసటి ఉదయం కొంచెం తేనె కలపండి. ఈ సీజన్లో ఉత్తమ వేసవి పానీయ వంటకాలలో ఒకటి. గ్రీన్ టీ. వేసవిలో గ్రీన్ టీలో నిమ్మరసం కలపడం ద్వారా ఆనందించవచ్చు. మీరు దీనిని చల్లగా త్రాగాలని అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఐస్తో బటర్ మిల్క్స్. ఇది మీ దాహం తీర్చడం కొరకు మరియు వేసవిలో అనేక విధాలుగా మీ శరీరానికి ప్రయోజనం కలిగించే ఉత్తమ వేసవి పానీయంలో ఒకటి. కొంత పెరుగు తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు మరియు కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. వేసవి సమయంలో చల్లగా కావాలని అనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. దోసకాయ మరియు కస్తూరి పుచ్చకాయ పానీయం. ఒక జ్యూసర్లో దోసకాయ మరియు కస్తూరి పుచ్చకాయ ముక్కలను వేసి జ్యూస్ తీసుకోవాలి. దీనికి 1/2 స్పూన్ తేనె మరియు చిటికెడు ఉప్పు కలపాలి. అంతేగాక దానికి కొంచెం జీలకర్ర మరియు తాజా పుదీనా ఆకులను కూడా కలపవచ్చు. ఈ పానీయం మీ శరీరంకు స్వస్థత, అధిక చెమట పుట్టుటను నిరోధిస్తుంది. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.